సో, ఈ ప్రయాణం మొత్తంలో మా పిల్లలు మమ్మల్ని ఎంత సతాయిస్తారో అని చాలా చాలా టెన్షన్ పడ్డాను. నేనైతే ముందు నుంచే మా పిల్లలతో చెప్తున్నాను. నాన్న సతాయించొద్దు, అల్లరి చేయొద్దు, ఇంకా గొడవ పడొద్దు, సైలెంట్‌గా ఉండాలి. ఏముంటే దాంతో అడ్జస్ట్ కావాలి. అంటే తిండి విషయంలో కానీ, ఇంకా జర్నీ విషయంలో కానీ, ప్రతి విషయంలో అడ్జస్ట్ కావాలని ముందు నుంచే చెప్తూ వచ్చిన. నేను చెప్పినా అని కాదు కానీ మా పిల్లలైతే చాలా వరకు బెటరు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బెటరు. నేనొక 20% ఎక్స్‌పెక్ట్ చేసినా కానీ వాళ్ళు 80% ఇచ్చిర్రు. ఇంకా ఫోన్ విషయానికొస్తే ఒక 40% బెటర్. ఎందుకంటే అంతగా ఫోన్ అడగలేదు. కాకపోతే ఫోన్ తీసుకున్నారు. ఫోన్స్ అయితే తీసుకున్నారు. కాసేపు ఆడిర్రు, లూడో ఆడిర్రు, కొద్దిసేపు వీడియోస్ చూసిర్రు. కానీ ఎక్కువ కాదు. ఒక 100లో 40% ఫోన్స్ తీసుకున్నారు. ఆ నలుగురు పిల్లలు అంటే మా పిల్లలు ఇంకా చిన్నన్న వాళ్ళ పిల్లలు కూడా. సో, బెటర్ అయితే ఒక 80% బెటరే. ఫోన్ విషయంలో తప్పించి మిగతా అన్ని విషయాల్లో 80% బెటరే. నేనైతే నిజంగా 20% అనుకున్నా. మా పిల్లలు ఇంకా చాలా సతాయిస్తారు. ఇక తప్పదు ఏం చేయాలి. కానీ ప్రయాణం కుదిరినప్పుడు వెళ్ళాలి. ఇంకా మళ్ళీ వెళ్ళలేము కదా అని అనుకున్నాను. సో, అందుకే వెళ్ళాను. కానీ చాలా 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 బెటర్. ఇంకా ఇప్పుడు హారతి అనమాట. హారతి ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, మీరైతే నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.